తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం రాజగోపురంకి ఎదురుగా ఉన్న శృతి మెటల్స్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో ఉన్న దేవతామూర్తుల మెటల్ విగ్రహాలు, చిత్రపటాలు, పూజా సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అర్ధరాత్రి 1 గంట సమయంలో స్థానికులు మంటలు గుర్తించడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 2 ఫైర్ ఇంజన్లతో 2 గంటల పాటు శ్రమించి ఫైర్ సిబ్బంది పూర్తి స్థాయిలో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు ₹1 కోటి పైగా నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి యొక్క శృతి మెటల్స్ షాపులో అర్ధరాత్రి జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో షాపు మొత్తం పూర్తిగా దగ్ధమైంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి రాజగోపురానికి సమీపంలో యొక్క శృతి మెటల్స్ షాపులో అర్ధరాత్రి 11 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినటువంటి యొక్క మంటల కారణంగా ఒక్కసారిగా మంటలు తీవ్ర స్థాయిలో ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ యొక్క దుకాణంలోనే ఈ యొక్క శృతి మెటల్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 1 గంట సమయంలో గుర్తించినటువంటి పక్క షాపు యజమానులు సంఘటన ప్రాంతం నుంచి అగ్ని ప్రమాద శాఖ ఏదైతే ఒక ఫైర్ ఆఫీసర్లకు సంబంధించి సమాచారం అందించారు. ఈ యొక్క ఘటన తర్వాత 1 గంట సమయంలో ఫైర్ అధికారులు రావడం, 2 గంటల పాటు 2 ఫైర్ ఇంజిన్లతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికే మొత్తం అంతా కూడా షాప్ లో ఉన్నటువంటి ఈ మెటల్ ఫర్నిచర్ కావచ్చు, లోపల ఉన్నటువంటి యొక్క దేవతామూర్తి చిత్రపటాలన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క షాపులో ఉన్నటువంటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి నమూనాతో ఉన్నటువంటి విగ్రహాలు, ఈ మెటల్స్ తో చేసినటువంటి విగ్రహాలన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ యొక్క ప్రమాద ఘటన చోటు చేసుకున్నట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ యొక్క ప్రాంతంలో గతంలో 2 ఏళ్ల క్రితం ఈ యొక్క లావణ్య ఫ్రేమ్స్ అనేటువంటి షాపులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత మళ్లీ ఇదే వీధిలో దాని పక్క షాపులోనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకోవటం ఒక్కసారిగా ఈ ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయానికి కోతవేటు దూరంలో ఈ యొక్క ప్రధాన రాజగోపురానికి సమీపంలో ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫైర్ సేఫ్టీ మెజర్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తూ ఓవైపు ఈ యొక్క వ్యాపారాలు నిర్వహిస్తూ ఉండడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ యొక్క ఘటనకు సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారులు ఈ యొక్క షాప్ యజమానితో మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించకుండా వ్యాపారాలు నిర్వహిస్తుండడం ఇటు వచ్చేటువంటి భక్తుల యొక్క ప్రాణాలకు కూడా ముప్పు పొంచున్నటువంటి పరిస్థితి. అర్ధరాత్రి పూట జరిగినటువంటి ప్రమాద ఘటన కావడంతో ఈ ఘటనకు సంబంధించి తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేకించి ఈ యొక్క ఘటనకు సంబంధించి విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.